రెండు వైపుల నుంచి తమ్ముడైతే నాన్న పోలీసులు సపోర్ట్ చేస్తున్నాను, నాన్న ఇంకా రాజకీయ నాయకులు ఒత్తిడి మీద పోలీసులు పనిచేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం సార్ అది మీరు అన్న దాంట్లో కొంతవరకు సెకండ్ పాయింట్ న్యాయం ఉంది. అది ఇప్పుడు బయట చెప్పుకోవట్లేదు, ఎందుకంటే అది పొలిటికల్గా ఒక అన్నెసెసరీ ఇది ఉంది. అది మెల్లగా మేము మాట్లాడతాం. ఫ్యామిలీ రిజాల్వ్ చేసుకోవాలి, ఫ్యామిలీ విల్ రిజాల్వ్. కృష్ణ గారు, మనోజ్ ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అన్నగా ఇది కరెక్ట్ కాదు అని మీరు కుటుంబంలోని సమస్యను పరిష్కరించిన ప్రయత్నం ఏమైనా చేశారా, లేకపోతే మనోజ్ ఒంటరి అనుకున్నారా? గతంలో ఒక వీడియో వస్తే ఇదంతా కూడా ప్లాన్ వీడియో అని చెప్పేసి జరిగినటువంటి గొడవని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే మొదటి నుంచి ఈ వివాదం ఉందా, 2 రోజుల నుంచి ఈ వివాదాలు ఉన్నాయి? I'm not going to answer that question. మనోజ్ లో ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావన మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? మీరు ఇది కరెక్ట్ కాదు తమ్ముడు అని మీరు సర్ది చెప్పే ప్రయత్నం ఏం చేశారు? నేను మళ్ళా చెప్తున్నా, మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని విపరీతంగా ప్రేమించడం. మా నాన్న చేసిన ఒకే ఒక తప్పు అది, మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం. నేను అదే అడుగుతున్నాను, మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా, తమ్ముడు నాన్న ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కదా, ఇది కరెక్ట్ కాదు అని మీరు మనసు ఎప్పుడైనా మాట్లాడారు? ఐ విల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇప్పుడు లక్ష్మి ఎప్పుడైనా అలా చేసుకున్నారు? మీరు లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చొని మనం ఒక్కడిగానే ఉందాం బయట? నా పద్ధతి వరకు నేను చెప్తానండి. మా అక్కకి నాకు వేరే అభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కొట్టినా పడతారు. ఓకే, ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి. ఓకే, అది తనకి తెలుసు. ఆ వాల్యూ సిస్టంలో పెరిగిన వాడిని, ఆ వాల్యూస్ నాకున్నాయి. నేను జరిగిన సంఘటన మీడియా సంఘటన అన్ని కూడా ధర్నా చేస్తున్నాను, దీన్ని ప్రొటెక్ట్ చేసిన పరిస్థితి ఇప్పుడు మీడియాకి మీరు ఏం చెప్తారు? అంటే మా చూసిన ముందర మొత్తం మొత్తం అన్ని సంఘాలు కూడా చేస్తుంది, కొంత కోపంతో పరిస్థితి ఉంది. అంటే జరిగిపోయిన సంఘటన అది ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి మీరేం చెప్తారు? మళ్ళీ నేను ముందు చెప్పేది ఏంటంటే, మీడియాకి నా ప్రేయర్ ఒకటే, అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అది యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్. అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి, మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో. ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి. ఆయన రిక్వెస్ట్తో చేతులు జోడించి ముందుకేస్తూ ఉన్నారు. ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరు టక్కని మైక్ పెట్టారు. ఆల్రెడీ అక్కడ ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్లో ముందుకు వస్తున్నారు, ఎవడు నా ఇంట్లోకి వచ్చింది అని. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా ఐ లాస్ట్ ది సేమ్ క్వశ్చన్, మీ ఇంటికి కూడా మీ మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో, ఒక 20 మంది 30 మంది బయట వాళ్ళు గూండాల్లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు అనుకోవాలి?